హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆహారశాలకి స్వాగతం. ఇవాళ రెసిపీ పోషకాల గని అయిన బీట్రూట్తో ఒకేసారి జ్యూస్ మరియు కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ కూర అన్నం లేదా చపాతీలోకి తినొచ్చు. దీనికి కావాల్సింది ఒక 3 బీట్రూట్లు. వీటి చెక్కు తీసి శుభ్రంగా కడుక్కొని ఇలా చక్కలుగా కోసుకోండి. ఇప్పుడు వీటిల్ని కుక్కర్లోకి వేసి 1 గ్లాసు నీళ్లు పోసుకోండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయినాక కుక్కర్ మూత తీసి ఇప్పుడు దాంట్లో ఉన్న రసాన్ని ఒక గ్లాసులోకి తీసుకోండి. బీట్రూట్ మామూలుగానే తీయగా ఉంటుంది కదండి, ఈ రసాన్ని అలాగే తాగేయచ్చు, లేదా ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకునైనా తాగొచ్చు. ఉడికించిన బీట్రూట్ని ఇలా ముక్కలుగా కోసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటమన్నాక 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. పప్పులు వేగాక ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 2 ఉల్లిపాయల్ని అలాగే 2 పచ్చిమిర్చి చీలికల్ని వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ వేగవసరం లేదండి. ఇలా 2 నిమిషాలు అయినాక ఇప్పుడు మనం కోసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. బీట్రూట్ ముక్కలు వేసినాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇప్పుడు ఒక 4 నిమిషాల పాటు కూరని వేయించుకోవాలి. ఇదంతా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. ముక్కలు బాగా వేగిపోయినాయండి, అలాగే ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూను లేదా మీ రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారము, ఇంకా 2 టీ స్పూన్లు కొబ్బరి తురుము వేసి ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ వేయించుకోవాలి. ఈ కూరలో అవసరమైన విటమిన్లు, ఫైబర్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన పోషకాలు ఉంటాయండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి, అలాగే మనలో శక్తిని కూడా పెంచుతుంది. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన బీట్రూట్ కూర ఇంకా మరియు జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఈ కూర అన్నం మరియు చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.